నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెలవారీ ఖర్చుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, చేసుకున్న దాన్ని ఎలా ఖర్చు చేస్తే ఎక్కువ పొదుపు చేయొచ్చో తెలుసుకుందాము. దాంతోపాటు ఎంత ఆదాయం వస్తే ఎంత పొదుపు చేయాలి, ఏ ఖర్చులు తగ్గిస్తే ఎక్కువ పొదుపు చేయగలమో కూడా తెలుసుకుందాము. మన బడ్జెట్ని ప్లాన్ చేసుకునే ముందు ఒక బుక్కు, ఒక పెన్ను, క్రిందటి నెల తాలూకా బిల్లులు, ఒక ఫోను లేదా క్యాల్కులేటర్ని దగ్గరగా పెట్టుకోవాలి. ముందుగా మనకు వచ్చే ఆదాయంతో మొదలు పెడదాము. ఆదాయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. నెల తిరిగేసరికి మన చేతికి వచ్చే డబ్బును మన ఆదాయంగా తీసుకోవచ్చు. ముందుగా జీతంతో మొదలు పెడుతున్నాను. వీటితో పాటు ఇల్లు, షాప్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటి నుంచి వచ్చే అద్దెలు, ఇతర వ్యాపారాలు, భూములు అంటే వ్యవసాయానికి సంబంధించినవి కానీ, కమర్షియల్ స్పేసెస్ కానీ, వాటి నుంచి వచ్చే రెంట్లు, నేను పైన చెప్పిన వాటన్నిటి వల్ల కానీ, వీటిలో ఏదో ఒక దాని వల్ల కానీ మన చేతికి వచ్చే డబ్బును మన ఆదాయంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చే ఖర్చులు చూద్దాము. మన ఖర్చులను 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే అవసరాలు, కోరికలు, పొదుపు. ముందుగా అవసరాలతో మొదలు పెడుతున్నాను. వీటి కింద ఏమేమి వస్తాయో చూద్దాము. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్, టీవీ, వైఫై రీఛార్జ్లు, ఈఎంఐలు, ఒకవేళ 4 వీలర్ 2 వీలర్ ఉంటే పెట్రోల్, డీజిల్ ఖర్చులు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఆ ఖర్చు, పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లల ఫీజులు, వాళ్ళ బస్సు, వ్యాను, ఆటో ఖర్చులు, బుక్స్, ఇంకా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించిన క్రీమ్స్, డైపర్లు, వీటన్నిటితో పాటు మన నెలవారీ హెల్త్, మెడికల్ చెకప్స్, ట్యాబ్లెట్ ఇవన్నీ అవసరాల కిందకి వస్తాయి. అంటే వీటి మీద మనం ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. రెండవది కోరికలు. ఇందులో ఏమేమి వస్తాయో చూద్దాము. బయట మనం తినడానికి పెట్టే ఖర్చు అంటే రెస్టారెంట్, స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ, మనం వాడే ట్రాన్స్పోర్ట్, ఇతరులకు ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్స్, షాపింగ్లు, ఔటింగ్లు, పార్టీలు, ట్రిప్స్ ఇవన్నీ కూడా కోరికల కిందకి వస్తాయి. ఇప్పుడు మూడవది పొదుపు. పొదుపు అంటే ఏంటి? మన ఆదాయంలో నుంచి మన ఖర్చులు పోగా మిగిలేదే పొదుపు. ఇది చాలా ముఖ్యం, అవసరం కూడా. పొదుపు చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పొదుపు చేస్తున్నాము అంటే క్వాలిటీ మీద, తినే తిండి మీద కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు పొదుపు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా పొదుపు ఎలా చేయాలి. పొదుపును చేయడానికి కోసం మనం ఇక్కడ 2 పద్ధతులు పాటిస్తాము. ఒకటి 50-30-20 రూల్, 60-20-20 రూల్. ఇక్కడ నంబర్స్ చూసి ఏదో పెద్ద క్యాల్కులేషన్స్ ఉన్నాయని మాత్రం అనుకోకండి. ఇది చాలా సింపుల్. అంటే మనకు వచ్చే ఆదాయంలో 50% మన అవసరాలకు, 30% మన కోరికలకు, 20% మనం పొదుపుకు కేటాయించాలి. ఒకవేళ మీ ఆదాయం 1000 రూపాయలు అయితే 500 రూపాయల అవసరాల కోసం, 300 రూపాయలు కోరికల కోసం, మిగిలిన 200 రూపాయలు పొదుపుకు కేటాయించాలి. ఒకవేళ మీ ఆదాయం 50,000 అనుకోండి, అందులో 50% అంటే 25,000 అవసరాలకు, 30% అంటే 15,000 కోరికలకు, మిగిలిన 20% పొదుపు కేటాయించుకోవాలి. ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ చేసుకోవచ్చో కూడా చూద్దాం. డబ్బును పొదుపు చేయడానికి మనకున్నవి 2 మార్గాలు. ఒకటి ఇంట్లో, రెండవది బ్యాంకులలో. ఎక్స్టర్నల్ సేవింగ్స్ అంటే బ్యాంక్స్లో ఎఫ్డీల రూపంగా, ఆర్డీల రూపంగా, పోస్ట్ ఆఫీస్లో చిట్టీలు, స్కీమ్స్ అంటే సుకన్య సమృద్ధి యోజన, పెన్షన్ స్కీమ్స్ ఇలాంటివి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, ఇంకా మిగిలినవి ఏవైనా ఉన్నా కూడా వాటిలో కూడా మనం ఫ్యూచర్ కోసం డబ్బును పొదుపు చేయొచ్చు. వీటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంట్లో మనం పొదుపు చేస్తే వాటికి ఇంట్రెస్ట్ రాదు, కానీ అదే బ్యాంక్లో పొదుపు చేస్తే వాటిపైన మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. పొదుపు చేయడానికి ఇప్పుడు అప్పుడు అనే టైం ఏమీ ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పొదుపు చేయడం స్టార్ట్ చేయొచ్చు. రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అన్ని ఖర్చులయ్యాక పొదుపు చేద్దాం అనుకుంటే అది ఎప్పటికీ ఎవ్వరూ చేయలేని పని. కాబట్టి ముందు పొదుపు చేసి ఆ తర్వాత ఖర్చు చేయడం నేర్చుకోవాలి. పైన మనం చూసిన పద్ధతి ప్రకారం ఎంత ఆదాయం వస్తే ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను.
పొదుపును ఎక్కువ చేసే మార్గాలు ఏంటో కూడా చూద్దాం. సింపుల్ టిప్ ఏంటి అంటే, పొదుపు ఎక్కువగా చేయాలి అంటే మన ఖర్చుల్ని తగ్గించాలి. అవసరాలు ఎలాగో తగ్గించలేం కాబట్టి కోరికల్లో కొన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా పొదుపును పెంచవచ్చు. ముందుగా మనం బయట తినే ఫుడ్, స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్స్కి వెళ్ళి తినటం. దీని అర్థం పూర్తిగా మానేయమని కాదు. నెలకు ఒకవేళ 4 సార్లు తినేవాళ్ళం అనుకోండి, వాటిని 3 లేదంటే 2 సార్లకు తగ్గిస్తే దీనిపై పెట్టే ఖర్చు పొదుపు చేసినట్టే. ఈ ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకునే పని తప్పింది కాబట్టి త్వరగా ఇంటికి వచ్చేస్తుందిలే అని ఆలోచిస్తామే తప్ప, నిజానికి ఒక యాప్ని ఓపెన్ చేసి అందులో ఏం కావాలో డిసైడ్ చేసి దాన్ని ఆర్డర్ చేసి అది మన ఇంటికి వచ్చేలోపు ఇంట్లో ఉండే వాటితో ఏదో ఒక ఐటెం చేసి పెట్టచ్చు. అంతేకాకుండా బయట మనం ఒక్క పూటకు పెట్టే ఖర్చు ఇంట్లో 2 పూటలు తినచ్చు. వీటన్నిటినీ మించి ఇంట్లో మనం ఏ ఫుడ్ చేసినా ఎలా చేసినా బయట ఫుడ్ కంటే ఖచ్చితంగా అది హెల్తీగానే ఉంటుంది. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, అంటే అత్యవసర పరిస్థితులు లేదా మనకు అవసరం అనిపిస్తే తప్ప ఒక్కరి కోసం కార్లో వెళ్ళడం కంటే బస్లో వెళ్ళడం చాలా వరకు డబ్బు సేవ్ చేసినట్టే. ఒకవేళ ఇంటికి దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, ప్రతిసారి కారు, బైక్ ఇలా తీయకుండా నడిచి వెళ్తే పెట్రోల్ ఆదా అవుతుంది, దాంతోపాటు మన ఆరోగ్యానికి కూడా మంచిది. అనవసరమైన షాపింగ్ మీద పెట్టే ఖర్చుని ఎంత తగ్గిస్తే అంత పొదుపు చేయొచ్చు. ముందుగా గ్రాసరీ కొనడానికి వెళ్ళే ముందు ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తే టైమ్ సేవ్ అవుతుంది, అనవసరమైన వాటిని కొనడం కూడా తగ్గిస్తాము. నెలకు 1-2 సార్ల కంటే ఎక్కువ వెళ్ళడం వల్ల టైమ్, ఎనర్జీ, అనవసరమైనవి ఎక్కువ సార్లు కొంటాం కాబట్టి ఖచ్చితంగా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. ఏదైనా ఒక వస్తువు కొనే ముందు బాగా రీసెర్చ్ చేసి డిఫరెంట్ సైట్స్లో వాటి ప్రైజెస్ని చెక్ చేసి, అత్యవసరం కాకపోతే కొంచెం పోస్ట్పోన్ చేసి సేల్స్ జరిగే టైంలో తీసుకుంటే చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. ఇంకా కూపన్స్, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆఫర్స్ విషయానికి వస్తే, ఆఫర్ పెట్టగానే మనకు అవసరం లేకపోయినా కూడా చాలాసార్లు కొంటూ ఉంటాం. ఒక వస్తువు ఏదైనా 1000 రూపాయలు అనుకోండి, దాన్ని 50% ఆఫ్ అనగానే కొనేస్తాం. నిజానికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, 500 రూపాయలు ఆఫర్లో వస్తుందో రాదో తెలియదు కానీ మిగతా 500 రూపాయలు మాత్రం మన చేతి నుంచే పెడుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు పార్టీలు, ఔటింగ్స్, ట్రిప్పులు వీటన్నిటికీ దూరంగా ఉండమని కాదు, కానీ అవసరమైనంత మట్టుకే ప్లాన్ చేసుకోవడం. అంటే నెలలో 4 సార్లు వాటి మీద ఖర్చు చేసేదాన్ని 2 కానీ 3 సార్లకు కానీ తగ్గిస్తే దాని మీద ఖర్చు చేసే డబ్బును కూడా మనం పొదుపు చేసినట్టే. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నాం కదా, మన ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటాయి, మన బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. ముందుగా ఒక పద్ధతి ఏంటి అంటే, ముందు నెలలో మన ఇంట్లో అయిన ఖర్చుల తాలూకా బిల్లులన్నింటినీ దగ్గర పెట్టుకొని ఖర్చుని అంచనా వేయడం. రెండవ పద్ధతి, ఒక నెల పాటు ఇంట్లో అయ్యే ప్రతి రూపాయి ఖర్చుని ఒక బుక్లో పెన్ తీసుకొని నోట్ చేసుకోవాలి. ఆ నెల పూర్తయ్యాక ఒకసారి దాన్ని మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ తగ్గిస్తే మనకు మంచిది అనేది మనకే ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మన బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ వీడియోలో చెప్పిన ఐడియాస్, ప్లాన్ అంతా నా నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రమే చెప్పాను. ఇదే కరెక్ట్, ఇలాగే ఫాలో అవ్వాలనేది ఏమీ లేదు. ఒక బేసిక్ ఐడియా కోసం మాత్రమే ఇది షేర్ చేశాను. మీ అనుకూలాన్ని బట్టి మీరు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బై బై.